కాదంటూనే బండదు మా బండదు మా ట్రాక్టర్ బండి ఎక్కొచ్చే బండది కాదంటూనే బండదు బర్రెపోతులు ఆగబలిసే బర్రెదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్ ఆన్ ట్రాక్టర్ బైక్. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఏ వెహికల్ పైన ఎవరు ఓవర్ నైట్ సర్వైవ్ కాబోతున్నారు అని చెప్పేసి డిసైడ్ అయితే చేసుకుందాం. ఆల్రెడీ జింగిడిగాలు ఎప్పటి లెక్క రాగ్ అయితే ఇక్కడ పెట్టిపెట్టారు నాకు బండి మీరు పెట్టిందే అవుతుంది నాకు దరిద్రానికి. ఇవాళ ట్రాక్టర్ వచ్చినా కార్ వచ్చినా బాగాలేదు, బండి వచ్చిన సుక్కలు చూస్తాడు చలికి. ట్రాక్టర్ వచ్చిన కన్నా మీద టాప్ ఉంది మంచి పడకుండా, కార్ వచ్చినాడు ఇంకా మొత్తం లోపల సేఫ్, బైక్ వచ్చిన పని అయినట్టే. ఎవరి వాళ్ళు తీసుకొని పట్టు సపరేగా. అరే మీ ఇద్దరికి కార్ నడపరాదు కాబట్టి కార్ నాకు ఇడిచి పెట్టేసి ఏమనేమనండి నా రగ్గు అయ్యో నీ రగ్గు బండి ఎక్కాను నీ రగ్గు నీ రగ్గు నువ్వు ఇదే మరి ఇలా కథ కలదు కదా సిటీలో అత్తి గారు నీకే బండి రావాలరా. నువ్వే రాసిన నువ్వే లాస్ట్ తీసుకో. నువ్వు లాస్ట్ తీసుకో. ముడతాడేమరా చూసి పెట్టుకో. గత చూస్తేగా జింగిడిగా బైక్ రా ట్రాక్టర్ బైక్ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది. నాదది రందిలేదు ఇవ్వాలి ఇక మంచిగా అంటే ఎన్నిక మడిచి జేబులో పెట్టుకోండి. అరే మనకేమైనా వచ్చినా ఎట్లా పోతాడు? ఎట్లా పోతాడు? మీరు ఎట్లా పోతారు? నేనే పోతా. ఇగో ఎట్లా చూపిస్తాడా? ఇంకేం సెట్ ఎటన్నా రెండు దో నెంబర్ ఎట్లా అవుతావు? ఒక్కసారి ఎక్కినామంటే మళ్ళీ దిగద్దు. ఓకేనా? ఇట్లా కూర్చోవాలి దో నెంబర్. ఎట్లా ఇట్లానా కరకరా అంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఎవరి వెహికల్ మీకే వాళ్ళైతే వెళ్ళిపోతున్నాం. కూరగాయలు మస్తు స్పేస్ ఉందిరా, మంచిగా చల్లగా ఉంటది కావచ్చు. ఇక్కడనే స్టాండింగ్ ఫుటేజ్. ఈ వీడియో పైన ఒకవేళ సపోర్ట్ వచ్చినట్టయితే నెక్స్ట్ ట్రావెలింగ్ చేసుకుంటూ తీస్తాం. ఇవాళ ఓవర్ నైట్ ఏంటంటే వెహికల్స్ ఈయనే ఉంటాయి. నేను ఊడు కావుతాను కూడా కాదు పోతే సూత గింత కూడా కానీ బాగా బరువు ఉంది. అది బరువు ఉంటుంది. ఆహా నేను మీదనే కూర్చుంటే ఇక మీద కూర్చుంటే మంచిగా కవర్ అవుతారు. మిమ్మల్ని చూస్తేనే టైం పాస్ అవుతుంది. సో మీరు చూసారు కావచ్చు, మనకైతే ట్రాక్టర్ వచ్చింది ఛాలెంజ్ లో. దేంట్లో వచ్చింది? ఛాలెంజ్ లో పథకం ఏం లేదు, 5 రోజులు చేస్తే వచ్చింది నాకు ట్రాక్టర్. సెకండ్ హ్యాండ్ ఇచ్చినట్టున్నారు సెకండ్ హ్యాండ్ మరి నాకన్నా మంచిగా ఒక జింగిడియానికి వేరే ఇచ్చిరేదో. పోతా మీద కట్టుకోపోతా దాని మీద కట్టుకోపోతా ఏమనుకున్నావు? ఇట్లా అయినా ఇప్పుడు ఎడవనుకోవాలి, నాకు ఇదే ఉన్నది కదా కథ. నువ్వే అట్లాంటివి నేను వండుకోవాలి. ఇలా పండుకోవాలి, ఎట్లా వండుకొస్తుంది? అటు దాపు ఇట్లా లేచి వండుకో. గంట మంచిగా ఉంది కదా, బంపర్ మీద వండుకో. ఇంకా బంపర్ ఇంత పెద్ద ట్రాక్టర్ బంపర్ మీద వండరా? అనుకుంటా పండుకుంటే ఇక టాప్ మీద వండుకుంటా నేనైతే. మంచి రోజు లేదు నిన్నది ఆపుతుంది. సో మేము ఇక్కడ ఈ ప్లేస్లో దగ్గర ఒక 10-15 నైట్ క్యాంపింగ్లు కావచ్చు, ఓవర్ నైట్లు కావచ్చు, అవి తీసినాం కావచ్చు. కానీ ఏ వీడియోలో చూడని సన్సెట్ అయితే ఈరోజు చూస్తున్నాం. మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే మనకి అట్లా ఎందుకు మంచిగా అనిపిస్తుంది తెలుసా? కింద మనకు వరి కరెక్ట్ గ్రీన్ ప్లేస్ లో కరెక్ట్ ఉంది. ఎండ కూడా పెద్ద కనబడుతుంది. ఇన్ని రోజులు ఎండ గడిగిపోతుండే చెట్టు సాటికి.
సో సన్సెట్ మీరు చూసిరు కావచ్చు, భలే ఉంది, ఎర్ర మామిడి పండు లెక్క సూపర్ కనబడుతుంది. సో ఇప్పుడు ఈ ఓవర్ నైట్ సర్వైవింగ్కి మా దగ్గర కావాల్సిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో నేను చూపిస్తా. మీ దగ్గర కూడా ఉన్నాయిగా? ఉన్నాయి. తెలియదు. 1 లీటర్ వాటర్, ఈ లీటర్ వాటర్ తోడు ఎలా తీసుకుందాం. అంతేకాకుండా ఆహా ఈ బాదం పళ్ళని ఇడిసబెట్టే ఎల్ల పోయినా బాదం పళ్ళు ఉంటాయి. ఒకటి బాదం పళ్ళు సీసా, అరటిపళ్ళు గిన్నెగానే ఇచ్చిరేమ్రా 4. అంటే నీకు అది కారు వెళ్ళిపిస్తుంది మరి గ్యాస్ పెడతా. అంటే నాకు వండుకునేది ఏం లేదు. ఏం లేదు నీకు అవిటితో సర్వే కావాలి. ఓ మస్తు ఇది తినగానే కడుపు నిండుతుంది. 4 అరటిపళ్ళు వచ్చినాయి. వద్దంటి ఏం వెరైటీగా సరేమో అరటిపళ్ళు పెట్టిరు. పెట్టినాం ఇక. అలాగే లిటిల్ హార్ట్స్ లాలీపాప్ అంతేనారా? ఇక్కడ మీకు ఏ ఐటమ్స్ అయితే కనబడుతున్నావో అవే ఐటమ్స్. లిటిల్ హార్ట్స్, లాలీపాప్, బాదం పాలు, అరటిపళ్ళు, వాటర్. ఇంకో ఐటమ్స్ ఇప్పుడు నైట్ ని సర్వైవ్ కావాలి. ఇంకో ఐటమ్ ఉంది. ఇంకోటిది సంచి తిను. సంచి ఏం చేసుకుంటావు? ఆహా జింగిడిగా. ఇప్పుడు మనకు వచ్చిన ఐటమ్స్ లలో ఈ బాదం పాలు అయితే తాగేస్తున్నా. ఎట్లున్నాయి చూద్దాం. నాకు వచ్చిన ఐటమ్స్ అయితే చూపిస్తా ఇప్పుడు. మొత్తం వచ్చినాయి ఏంటండి. డక్కని ఇసిరేసిండు. వద్దండి ప్లీజ్. అయ్యో పుట్నాలం ఏమో డబ్బా పెట్టిరు. పుట్నాల ఇగో పుట్నాల ఒకటి నువ్వు ఇస్తున్నావు ఏమన్నా? ఇగో ఈ డబ్బా మొత్తం ఇస్తా. ఆ 4 అరటి పండ్లు 4 ఏం చేసుకుంటావు మరి? డబ్బా మొత్తం ఏమో ఒకటి అరటి పండు కొంచెం ఉంచి ఇస్తా. అరటి పండు కొంచెం ఇస్తున్నాడు కానీ ఒకటి అన్నాడు. ఏమవుతుందని నాకిను. అన్నకేమో 4-5 అరటి పండ్లు వచ్చినాయి. ఇవో నాకు ఒకటే ఇచ్చిరు. ఆపిల్ పిజ్జా ప్రతిదానికి నన్ను ఎందుకు అడుగుతున్నాను? ఒక అడుకో. మిల్క్ బిక్కీస్ అని ఒక బిస్కెట్ ప్యాకెట్. ఏమొద్దు నువ్వు కారు ఇచ్చినా వద్దు. అట్లాగే ఇగో ఇప్పి వచ్చింది ఒకటి వండుకొని. ఇప్పిగా అది ఏంది? ఇప్పే చూడు. పాస్తా ఇప్పి పాస్తా, వాటర్ బాటిల్ గింతేనా? నాకైతే గిన్నె ఐటమ్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు ఫస్ట్ ఇగో మీదనే ఉంది అరటి పండు అయితే వేసేస్తున్నా. నీకు ఖరాబ్ వచ్చినాయి అన్ని అరటి పండు చూసుకున్నా. అన్ని ఖరాబ్. ఇప్పుడు వచ్చేసి మన ఐటమ్స్. మొదటిగా చూసుకున్నట్టయితే 1 లీటర్ వాటర్ బాటిల్. అందరికి ఇచ్చినట్టే లీటర్ వాటర్ బాటిల్. ఎవరికైనా ఎక్కువ వచ్చినాయి నీళ్ళు? నాకు వచ్చినాయి. ఎన్ని? ఒక మూతడా? జింగిడిగా నాకు 2 మూతలు వచ్చినాయి ఎక్కువ. అన్నా ఇది ఏంది? డింపికి ఇది ఏందా? నువ్వులే కాదే ఇవి, మొన్న వేరే ఉండే నువ్వుల పట్టి. ఎందుకు వచ్చిందేమో అది. ఒకటి బనానా, ఇంకోటి మస్కత్ చేసుకో బిస్కెట్, ఉప్పు బిస్కెట్. ఇవి ఒకటి మ్యాగీ. సర్వే కానీ తినాలి కదా, నైట్ డిన్నర్ కు మ్యాగీ ఇచ్చింది. లస్సీ ఇంకోటి నాకు వెరైటీ ఐటమ్ వచ్చింది. చూడాలా దీని దానికి వెరైటీ అనగానే మాకు గుడ్లు చూస్తుంటే డింపి. ఇంకోటి సంచిచ్చు రోటి గింతే. ఇక ఇవే ఉన్నాయి నా దగ్గర. నేను కూడా ఇప్పుడు ఒక లస్సీ తాగుతున్నా. ఇక నేను ఇసిరేద్దుంటే మళ్ళీ రివర్స్ కానీ కారు తాగుతాను అనుకుంటున్నా. ఓకే అన్న ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కానీ. జింగుడిగా సంచి ఎట్లా అన్నది తీసుకొస్తే మంచిగా ఉండాలా? సంచే చేసుకోవాలా? ఒక బండి పడుతుంది ఆయన. బండి మీద ఉంటే సరిపోతుంది. దిగనా? ఒక కాలు బండికుంటే కాలన్నా చేయను అంతేనా? గట్లలేదు మరి నేను ఆడికి తాగుతా. మరి ఇష్టం బండి మీద ఉంది మారుతారా? బిస్కెట్ ప్యాకెట్ కింద అందులో నేనే ఇస్తా చెయ్యి. విడిచిపాడు తీసుకో. పడికిన ఇలా తీసుకొని పోవచ్చు. నేను డాక్టర్ గుంజి పారుతామని. ఇంకేంది? నేను డాక్టర్ గుంజి పారు.
తీసుకో నీ రగ్గు నాకెందుకు. నాకు ఇంకేమైనా ఐటమ్ కావాలి ఉత్తానే పోతాను కిందకి వచ్చినందుకు. ముఖం మీద చెప్తా మరి చెప్తున్నా. బండి వచ్చినందుకు ఇది ఒకటి మంచిగా ఉంది. ఇప్పుడు వచ్చేసి చీకటి అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న టాస్క్ ఒక గేమ్ అయితే ఆడబోతున్నాం. అది ఏంటిదంటే ఒక్కొక్కరి దగ్గర 3 బాల్ అయితే ఉన్నాయి. అక్కడ టబ్బు మీద ఒక బాటిల్ అయితే పెట్టింది అనమాట. ఇప్పుడు ఈ 3 బాళ్ళతోటి ఆ బాటిల్ అయితే కొట్టాలి. ఎవరిది తాకుతుందో వాని సేఫ్. 3 బాల్ ఒక్కసారి బాటిల్ తాకాలి. తట్ట తాకినా టబ్బు తాకి పడ్డా నాటుకోండు. ఎవరైతే తాకదో వాడు ఒక మిరపకాయ తినాలి. తినాలి. ఎప్పుడు తినలే ఓవర్ నైట్ లో ఛాలెంజ్. ఏంది ఎటో పోతుంది? ఏం దాకా పోతావు? అరే లొట్ట పడుతుంది మరి. నేను కూడా గాంధాక పోతుంటే దానికి ఒక చెయ్యి పట్టుకొని నువ్వు గాంధాక సాగి ఇట్లా కొట్టు. గెలిచినానికి ఏం లేదు సేఫ్. నువ్వు లోపలికి వెళ్ళి బయటకు వచ్చినావు. ఆయన సీట్లకి వెళ్ళి ఈడికి వచ్చిండు. నాకు ఇటు పోరాదు కాబట్టి నేను దిగిపోయి కొడతా. మీరు ఆడ నుంచి కొట్టు. ఇక అట్లా ఏం లేదు. దాని మీదే ఉండాలి. ఇట్నే కొట్టేసారు. ప్రాపర్ గా వెహికల్ మీద ఉండి కొట్టాలి. నీకు నిలబడచ్చు కదా. నిలబడి మంచిగా నిలబడతా. ఇట్లా నిలబడి కొడతా. ఇట్లా కొట్టు పడితే ఎగిరి పోవాలి. బాడీలు 2 ముక్కలు కావాలి. కమాన్ కూర ఏరా ఎయ్. నీకు వాటం మంచిగా ఉంది. ఆడికెళ్ళి ఎయ్ కొట్టు. ఒకసారికి 2 కొట్టు. 2 మిరపకాయలు ఇంకా 2 ఉన్నాయి కదా. కొట్టు 2 సార్లు తాకుతాం చూద్దాం. ఫస్ట్ దే తాకన్నారా వాణి గారా? కమాన్ వేసేయి. బాడీలకే తాకాలి. మిరపకాయ వచ్చేట్టున్నదిరా. అరే లాస్ట్ ఛాన్స్ రే. అరే నాది కూడా తాగినట్లేదురా. పక్క పడ్డే పోయిందా? చిన్నప్పటి నుంచి ఎన్ని త్రోలు కొట్టలేదు. బౌండరీ లెక్కలో కొడితే వికేలా తాగు. ఇప్పుడు ఇదా లెక్కన ఇవి వెయిట్ లేకపోయే వరకు ఇట్లా పోయి తిరుగుతున్నాయి. నాకు 3 దాకు. అరే 3 దాకా కదరా. దాకా వచ్చిన తర్వాత తిరుగుతున్నాయి. ఏమవుతుంది ఇక? అరే మిరపకాయ రే మిరపకాయరా. ఎంతసేపు తిను గట్టిగా తిను నోట్లే తోక తీసేసి చెప్పెక్క నవ్వులు. నీళ్ళు రెడీ పెట్టరా. జ్యూస్ ఉందారా? అలవాటు ఉంది. కళ్ళేటప్పుడు ఇట్లా పోతారు చూసిన కింద. సరకా అయ్యా ఎంతసేపు. ఎట్లుందిరా? ఇవి వేరే రకం. మిరపకాయ కారం ఉండదా? నీ దగ్గర ఏమో ఉండే కదా వేసేయి. మళ్ళీ ఒక ఛాలెంజ్ చేసి మళ్ళీ మిరపకాయ పెట్టుకుంటాం. ఇక డాన్స్ చేయాలి ఎవరు ఉన్న వెహికల్ మీద వాళ్ళు. ఎవరే అది ఇంకా మండుతుందిరా జింగిడిగా. నీళ్ళు తాగు. ఇక పిప్పి తాగుతుండు. ఏడు తెచ్చురేమో మిరపకాయ. ఘోరం కారం ఉంది. ఆడే తేజగా పట్టుకొచ్చిండు. హ్యాపీ మూడ్ మాడింది మీద. కూరగాడు 2 తాగిచ్చి కానీ అది ఆయనతో ఒకటి తాగకపోతే నా పని ఆగము. అబ్బో భయం అయింది నువ్వు వేసినప్పుడు. కారం వేసిందంటే లడ్డుగా తీసుకుంటున్నా. అడిగితే పూల్ పాలకానే తినబెడతాడు చూడు. బాబు బొమ్మర్లు తినబెట్టుకుంటారు చూడు. ఆయన కూడా తినబెట్టరా. అలా పెట్టాడు రా. వాడు కోరికలు వేసిండ్రా. ఇప్పుడు ఏలాంటి ఎట్లా తెలవాలి? సామాన్ చేసిపోతావు. తీసుకో మళ్ళీ ఎందుకు వేసినప్పుడు అలా నాకు కూడా టీరా. అప్పుడు అరటి పండు మేము ఇచ్చినావా? ఇప్పుడు ఇస్తా. 4 ఉన్నాయి. ఒక అరటి పండు ఒక లడ్డు ఇస్తా. కొంచెం తీయ అవుతుంది. ఎక్స్చేంజ్. గింజ మంచిగా ఎట్లా తింటరా? నా దగ్గర ఉన్నాయని ఇట్లా ఉన్నాయి.
ఏమొద్దు వేరే వేరే మంచిది అన్నిటికన్నా మంచిది ఏంటిది ఇగో లోపల మంచిగా ఉంటుందిరా అన్నిట్లో ఉన్నాయిరా దాంట్లో ఉల్టా తీసి ఇచ్చిండు ఇది ఉగులాడింది అది అది ఇది ఉగులాడలే ఇంతకుముందు ఏమొద్దు నాకు ఒకటి ఇరా గవ అన్ని ఏం చేసుకుంటావా వాడు కొరికేసిన వాళ్ళనే ఇంటికి తీసుకోవాలి నేనైతే అట్టిపండు తింటే వాడు ఇష్టట్లేడు మంచిగా ఉందిరా మంచిగా ఉందిగా నీకు కారం అయింది కదా జింగిగా తీయ తినాలి వచ్చిన సాగిండావు దోమలు కడుతున్నాయి ఘోరంగా దోమలు పురుగులు ఉన్నాయి అందుకోసమే రగ్గప్పుకొని కూర్చున్నా వాళ్ళేమో కార్లో దొరిండు అటు దూరం ఉన్నాడు ఇగో అటు ఆయన తాపుకాడు ఉన్నాడు జింగిడిగా నిన్న ఇట్లా కరుచుకుంటాడు వెళ్ళిపోతాయి కానీ ఇలా జొర్రింది ఇలానే ఉంటుంది ఇళ్ళకి పోతుంది తొడలకి ఎత్తున్నాయి కిందికెళ్ళి అందుకే రగ్గప్పుకున్నా పాయింట్ వేసుకోలే తొడ పాయింట్ మీదకెళ్ళే పాయింట్ మీకేలా నీ తొత్తలేవారా అది మునిగిపోయిన బర్రెతోలుగా అందుకే వాడికి ఏర్పడలేదు అంటున్నా కరెక్ట్ చూసుకోరా ఇప్పుడేమో కడతలేవారండి ఇంత ముందుకే మీరు ఎప్పుడుగా మీ ఇద్దరికే కుడుతున్నట్టు నాకు లోపల మనసు పడతలే మీరు కనబడతలేదు చక్క ఇట్లా రావచ్చు కదా దీన్ని మీకెళ్ళి నీ దగ్గర దాకా రావచ్చు కానీ ఇరిపిక్తే ఏమో నువ్వు దాని మీద పాక్కుంటావు సో ఇప్పుడైతే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక చిన్న గానా బజానా ప్రోగ్రామ్ అయితే పెడుతున్నాం లైక్ అంతాక్షరి అంటే దీనిలో ఎటువంటి లెటర్స్ లేవు ఒక్కొక్కడు ఒక్కొక్క పాట పాడతాడు ఏ పాట మీదన్నా వాడచ్చు ఎంజాయ్ పాడరా ఏమైందిరా పాడు పాడు గజాలా పాడు నువ్వు వాడితే ఒక ఊపు వస్తుంది మాకు ఏ పాడా ఏదో ఒకటి ఇవ్వాల లెటర్ లేదు ఏం లేదు గది వాడు గదేదో వాడతావు గారా ఇక సర్పంచ్ గెలిచినప్పుడు వచ్చింది చూడు బాగా పాట గెలిచిన యుద్ధము మీరు పాటలు వాడరు నేను డప్పు కొడతా ఏదైనా నీ బుద్ధి నేను ఇట్లా వాడతా కోరసు స్టార్ట్ అయ్యి నువ్వు గంతే అందుకో నువ్వు వచ్చి అందుకుంటావు నీకు నువ్వు వస్తావని నేను నువ్వు రాలేవని నేను పంచ కట్టుకున్నాను ఏం పాట పాడుతున్నావు వాడుతున్నావు నేను జడెత్తా చూడు నేను జడెత్తా చూడు చూడు జంబలకడి జారు మిఠాయా జంబలకడి జారు మిఠాయా నేను జీర కడతా చూడు నేను జీర కడతా చూడు జంబలకడి జారు మిఠాయా జంబలకడి జారు మిఠాయా నాయనా గుండె అదే ఆ పాట ఈ పాట మిక్స్ అయిపోయాయి రెండు రాను రానంటూనే మొద్దు మా మొద్దు టాక్టర్కి వచ్చిందే మొద్దు బండి వేసుకు వచ్చిందో పొట్టిదో పొట్టిదో రాను రానంటూనే కుర్రదు కుర్రదు రాములుడు గురికొచ్చే కుర్రదు కాదు కాదంటూనే బండదు మా బండదు మా ట్రాక్టర్ బండి ఎక్కొచ్చే బండదు బండది కాదు కాదంటూనే బండదు బండదు బర్రెపోతులు ఆగబలిసే బర్రెదు ఏదేమైనా క్రియేట్ చేసిన ఇప్పుడే అది అట్లా క్రియేట్ చేయాలి తమన్ దగ్గరనో లేకపోతే డిఎస్పీ దగ్గర రికమెండ్ చేయరా పాట నీకు ఫోన్ చేస్తాడా సార్ అంటవా తమ్ముడు తమ్ముడు తమన్ చెప్పరా బేటే ఏమన్నారు సింగర్ ఒక లేడీ వాయిస్ బాగా పాడుతుండే ఒక అబ్బాయి ఒక పొట్టోడు ఉన్నాడు మస్తు ఆడతాడు పాటలు పంపిస్తున్నావు సార్ ఓకే పంపండి చూసిరా నువ్వు ఎప్పుడు ఆలస్యం లేదు పంపు రేపు రమ్మని అంటున్నావు ఎందుకు పాడనీకే కదా పాడనికే అదే మరి ఈ ప్రోగ్రామ్ అయితే ఇక్కడతో ముగించేసుకుంటున్నాం ఇక లోపలికి పోతున్నాం వండుకుంటారా వండుకోవాలిగా మీరిద్దరు వాడి మీకు కోరస్ ఇచ్చిన నేను అయిపోయింది అక్కడికి నువ్వు వాడు ఏం పాడాలి ఒక పాడే పదే వాడతా ఇంకోటి ఇప్పుడు ఫీమేల్ వాయిస్ తోడు వాడాలా పాడరా ఇది వాడతా ఇప్పుడైతే ఫీమేల్ వాయిస్ తోటి ఒక పాట పాడతా నీమేనే గాల్లో ఎగిరే
నువ్వే నెక్స్ట్ పాడవా? ఏం పాడినావు? అదే మీరు చెప్పినవానా? గుడి ఏమైనట్టు వాడతావు మరి గది వాడతాను గిది వాడతావేంద్రా? మరి ఇదేది కాదేగా. నువ్వు అట్లా వాడ ఇట్లా వాడుతున్నాను. కొట్రా డాన్స్ చేసి చాలా రోజులు అప్పుడు ఎప్పుడు డాన్స్ చేసినాం. అల్లుడా అల్లుడా కోటరు దేవాలా అల్లుడా బీరు దేవాలా బీరైతే చల్ల ఉంటది కోటరు దిగచ్చు నా మీదెంత ప్రేమ అట్లా ఉంటుంది. అది ఏం పాటరా ఏమేమి ఉంటుంది? ఓకే రైట్ రైట్ 1 2 3 గిట్లా ఇలా పెంచనే నారామ చిలక అమాస నాడు పుట్టిందని నాయన మా నాయన నాయన గంధ వత్తలే కదా రెడ్డి రామ చిలక పెంచనే నారామ చిలక ఏం డప్పు కొడుతున్నావురా? చక్క కొడతలేడు. బీట్ కావాలి. బీట్ ఏది, ఎనర్జీ ఏది, జోష్ ఏది? కరెక్ట్ వాడలేగా అనుకుంటుంటారు. ఏదో ఒకటి ఫుల్ ఎంజాయ్ అయితే చేసినాం. సలిపెట్టు స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు గరం గరం ఏదో వేసుకొని తినేటట్టున్నారు. నాకు గదే సలసల అటిపండ్లు తినేటట్టుంది. 2 అటిపండ్లు తీసుకొని సామంత మ్యాగీ నాకు అది అంటుకుందంటే ఆగది కారు పోతుంది మొత్తం. దాని మీద వేయచ్చు. కానీ వాళ్ళైతే వంట ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఇక ఏమైనా వేసుకొని తిన్నది వాళ్ళు ఎంజాయ్. మన దగ్గర 4 అటిపళ్ళు ఉన్నాయి. ఆల్రెడీ 2 తినేసిన. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అయితే తినేస్తాను. ఇక ఇవి తిని ఇక ఒరగొత్తి ఇక మెల్ల. ఏమైందిరా ఇంకా మొదలు పెట్టలే? మొదలు పెడతాం. ఏమైందిరా గల గ్యాస్ చెప్పినవరా? ఇస్తుండు ఇవందాక మంచిగా ఎంజాయ్ చేసినాం. అన్నయ్య చెప్పినట్టు మస్తు ఎంజాయ్ చేసినాం. పొట్టు ఇప్పుడైతే మంచిగా డిన్నర్ టైం. ఏంటిది మ్యాగీ వచ్చిందని చెప్పిన కదా, దాన్ని అయితే ప్రిపేర్ చేసుకొని తిని ఇక వండుకుంటాం. మంచిగా టాప్ మీదనన్నా దీని మీదనన్నా వండుకుంటా. ఇక నేను కూడా ఇక వండు స్టార్ట్ చేసేస్తున్నా. బిస్కెట్లు తింటుండు, 6 అరటిపళ్ళు తింటుండు. తిను ఇప్పుడు. కానీ ఎంత పెద్ద ఇల్లున్నా ఏం లాభం లేదు. అలా తిననీకి ఐటమ్స్ ఉండాలి. నువ్వు రోడ్డు మీద వండు, గుడిసెల వండుకో. నువ్వు తినాలి కదా. అరే ఏమంటారు మరి? ఏమైంది? ఏమన్నా అంటారా? ఏమైనా అయిపోయింది కదా నువ్వు అంటే ఏమన్నా కొద్దిగా ఏమన్నా ఇస్తా అంటే ఉంటా, లేకపోతే పంట అన్న నాకే సరిపోను. నేను ఇక నాకు సరిపో నీకు. ఇక ఇది ఎట్లా ఇష్టట్లేరు. ఏమిస్తావు? మడిచి ఆ బండి బ్యాలెట్. సో వీళ్ళు ఎట్లా ఇష్టట్లేరు. 2-3 ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా ఏమేమో ఉన్నాయిరా. ఇంకా అరటిపండు ఉంది, ఒక లాలీపాప్ ఉంది. దీన్ని ఏం చేసుకోవాలని అర్థమవుతలేదు. కొన్ని వాటర్ ఉన్నాయి, అవి తాగి కంప్లీట్ చేసుకుందాం. నేనైతే వంటనా, మీలో మీరు కొట్టుకొని చావండి. ఏమన్నా చేసుకోరు. ఇక టేక్ కేర్ గాయ్స్. గుడ్ బై. ఇప్పుడైతే ఇక్కడ వన్నా. ఒకవేళ ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే పోయి వెనక సీట్ల వంట. వాళ్ళు ఇంక వండు మీదనే ఉన్నారు. మా నరకుడుకు దానికి దీనికి మీరు టైం చూడొచ్చు. 10 అవుతుంది దగ్గర. ఇవాళ వాళ్ళు చేసి తిని అదే చేశారు కదా, 10:30 అవుతుంది కావచ్చు. మొత్తానికైతే మన మ్యాగీ కంప్లీటెడ్. తినిగా నేను కూడా బిస్తరేస్తా. అన్న మంచిగా బిస్తరేసాను. డింపే ఏమైంది ఇంకా కాలే? ఏడా అయితేనే ఉంది ఇంకా. అంతేనా బాబా? 5 నిమిషాలు ఆగుతా. గరం తినాలి. అన్ని ఇచ్చిరు కానీ స్పూన్లు ఇవ్వలే.
అది ఇంకా అయితేనే ఉంది. అన్న వండుకున్నాడు, ఆయన రెడీ అయింది, తింటూనే ఉన్నాడు. అవి అయినాక వంట మెల్లగా ఉడకలే ఏడా మెల్లగా టైం పడుతుంది, చిన్న గ్యాస్. అయ్యో మళ్ళీ బండి మీద ఉన్నాగా చిన్నగా ఉండేసరికి ఎటు కాదు కింద పడుతుందేమని చెప్పేసి అనిపిస్తుంది, అందుకే మెల్లగా ఎత్తున్నాయి. తిన్నా మ్యాగీ మంచిగా తిన్నా. ఇక వండుకుంటా నేను దింపి వండుకుంటున్నా రైట్. పండుకో ఇక ఆడ ఏడ మెసలా రాదు నాకు, పొడుగున్నా కదా బాగా, అటు కాలు పెట్టుకొని తలకాయ పెట్టుకొని మెత్త కింద లెక్క మంచిగా ఉంది. ఇటు ఈయనే వండుకుంటా. ఇక నాకు అటు ఇటు పడితిట్లవే నేను తెలియదు నాకు చూడుర్రి అట్లే ఇక కింద వండుకున్నా సరే పొద్దున కాదు ట్రాక్టర్ ఒక చేత పట్టుకుంటా, ఒక చేత వండుకుంటా. మ్యాక్స్ కిందేం పడా నేను, దేనికోసం అంటే ఇటు సైడు మన ఇది పోగొట్టం ఉంది కదా, ఇదోటి ఇక కాళ్ళ మధ్యలో వేసుకొని మంచిగా వండుకుంటా. మెత్త కిందకి అయితే ఇదైతే మస్తుంది, జబర్దస్తుంది నాకు. అబ్బా నిజంగా మెత్త కింద లెక్క మస్తుంది. రైట్ బాయ్, గుడ్ నైట్ డింపి. తిని మెల్ల పడుకో. నాది కూడా రెడీ అయిపోయింది పాస్తా, దీన్ని కూడా తింటున్నా నేను. తిని వండుకోవాలి, మంచిగా అయింది. పురుగులు పడతాయి. డిన్నర్ కంప్లీట్ అయిపోయింది నాది కూడా. ఇక వండుకుంటున్నా. ఆటోకైనా వండుకొని ఇటోకైనా వండుకొని మంచిగా ఉన్నది ఇది. వంశీ పండుకున్నాడు, మంచి నిద్రలు ఉన్నాడు, ఎందుకు డిస్టర్బ్ చేసాడు, నేను ఇలా వండుకుంటా. శేఖర్ పోయేవా, నువ్వు కూడా వండుకోపో. దీని మీ ఎట్లున్నాడో ఏమో కొద్దిగా. దీని మీద వండుకోవడం ఘోరంగా కష్టం ఉన్నది, ఎటు సెట్ అయితే లేను, కింద పడుతానేమో. ఎట్లుండడో ఏమో పొద్దుగా దాకా ఘోరంగా ఉన్నది సిచ్యువేషన్. ఒక్క వీక్తుంది మొత్తం కింద. హలో గైస్, గుడ్ మార్నింగ్. అప్పుడే తెల్లారిపోయింది, మేల్కి వచ్చింది కానీ నేనే లేవలేదు. ఆహా, చాలా రోజులు ఆ కార్లో వండుకొని మంచిగా నిద్ర పట్టింది. ఓ మస్తు మీదికి పోయింది గారా ఎండ మొత్తం. ఎండ చూడవచ్చు మీరు ఎంత పైకి వెళ్ళిపోయిందో. మన వాళ్ళు అయితే ఇంకా లేవలేదు, మెల్ల లేపుదాం. ఇక కింద పడిపోయింది కూడా సోయలేదని మంచిగా అన్నాడు. దీనిలో ఒకటే ఉంటుంది, మళ్ళీ గుండిటే ఉందా. రే లేవురా, ఆగుతలేదు. నాకైతే మంచి నిద్ర పట్టింది. కారు లోపల ఒక 2-3 దోమలేమో దొరినట్టున్నాయి, అవి బతకనీయలే కానీ, అవి తప్ప మిగతాదంతా ఓకే. ఇక అక్కడ కింద పడ్డది జింగిగా సోయలేదు. కానీ నాకు 2-3 సార్లు ఏమైందంటే మంచిగా సీట్ మెత్తగా ఉంది, మంచిగా ఏమో వండుకున్నట్టు ఫీల్ ఉంది. ఒకసారి బొర్రగానే మేలుకొస్తుంది, ఇట్లా బొర్రగానే మేలుకొస్తుంది. కూర మంచి అడికి పడకుండా ఉంది, ఇటు పడదు. కాకపోతే మీరు మంచిగా అన్నారు. నాకు తెలిసి అందరికంటే మంచిగా అన్నది ఈడే కావచ్చు. సాపుకొని మంచిగా ఆయి అనొచ్చు. జింగిగా అలా కాలు చాపుకోతలేదు, ఏం చాపుకోతలేదు. సో మొత్తానికి ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము. ఒకవేళ ఈ వీడియో పైన మీరు సపోర్ట్ చేసి మంచిగా లైక్స్ టార్గెట్ కనుక ఒక 4K లైక్స్ కంప్లీట్ చేశారు అనుకోండి, ఈ విధంగా స్టేబుల్గా కాకుండా నెక్స్ట్ టైం తిరగకుండా తీద్దాం. అంటే ఇవే కాదు, మళ్ళీ ఇదే వెహికల్స్ అయితే మీరు బోర్ అయిపోతారు. ఇట్లా కాకుండా వెహికల్స్ చేంజ్ చేసి మూమెంట్ ఇద్దాం, కొద్దిగా అటు ఇటు మూమెంట్ ఇచ్చేసి అట్లా తీద్దాము. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.